శ్రీకృష్ణ భగవానుడు అందించిన భగవద్గీతను పాఠశాల స్థాయి వరకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో భగవద్గీత ఫౌండేషన్ను ఏర్పరిచిన డాక్టర్ గంగాధర శాస్త్రి గారిని మనం కలుసుకున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాస్త్రి గారు చెప్పండి, అసలు భగవద్గీత ఏ స్థాయికి వరకు తీసుకువెళ్లాలన్నారు, ఎట్లా ఉంది? నమస్కారం. జై శ్రీకృష్ణ. భారతదేశం ప్రపంచానికి అందించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి భగవద్గీత. ప్రాథమికంగా అందరూ తెలుసుకోవాల్సింది, భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ధర్మం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం. భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధ. భగవద్గీత అంటే జీవన గీత, మరణగీత కాదు, కారాదు, కానివ్వకండి. భగవద్గీత సర్వ మానవులకి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భగవద్గీత బాల్యదశ నుంచే తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం, ప్రపంచ శాంతిని సాధించాలి అంటే భగవద్గీత బాల్యదశ నుంచే తల్లిదండ్రులారా మీ బిడ్డలకు నేర్పించండి. అలాగే మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది కూడా, భారతదేశం అస్తిత్వం కృష్ణుడు పుట్టగానే ప్రపంచానికి కనెక్ట్ కాలేదు, కానీ కృష్ణుడు భగవద్గీత బోధించాక ప్రపంచానికి కనెక్ట్ అయిపోయాడు. కాబట్టి అన్ని దేశాలకి వాళ్ళ భగవద్గీత అంటే, కృష్ణుడు అంటే, గీతాచార్యుడు అంటే, విశ్వాచార్యుడు అంటే, జగద్గురు అంటే, శ్రీకృష్ణుడు అంటే తెలియని వాడెవ్వరూ ఇవాళ ప్రపంచంలో లేరు. కాబట్టి అలాంటి గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అని ప్రచారం చేస్తున్నాం. గత 2 దశాబ్దాలుగా భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా నా పేరు గంగాధర శాస్త్రి. భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త. నా జీవితం మొత్తం ఈ స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసమే భగవద్గీతని ప్రచారం చేయటం అనే వేదిక నుంచి నేను ప్రపంచానికి నిరంతరం కదులుతూనే ఉన్నాను, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. మాకు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ రాష్ట్రపతి గారి చేతుల మీద నుంచి నేను అవార్డు తీసుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నేను చాలా గొప్ప ఆనందం అయితే నేను పొందలా. నేను పొందే నిజమైన ఆనందం ఏమిటంటే, నేను ఆ రోజు నిజంగా నేను ఏమన్నా ఆనందం పొంది ఉంటే అదేమిటంటే, అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా భగవద్గీతను విడుదల చేస్తున్నప్పుడు వారికి మొదటిసారిగా వినిపించి, అలాగే అప్పటి ఉభయ రాష్ట్రాల గవర్నర్ గారు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, వీళ్ళందరూ చాలా గొప్ప కొడుకుని దేశానికి అందించారని చెప్తున్నప్పుడు అప్పుడు ఆనందపడ్డాను. ఎప్పుడు నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందపడ్డాను. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది, గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్. మీ ఏ తల్లిదండ్రులకైతే మీరు పుట్టారో వాళ్ళకి శాశ్వతమైన ఆనందం ఏదో ఒకటి ఇవ్వండి. పిపీలి కాది బ్రహ్మ పర్యంతం అని పరమాత్ముడు అన్నట్టు, చీమ నుంచి పరమాత్ముడు దాకా, బ్రహ్మ దాకా అమేయమైన శక్తి ఉంటుంది. మీలో మీరు చూసుకోండి, ప్రతి ఒక్కడికి మహాద్భుతమైన శక్తి ఉంది. దాన్ని సమాజహితం కోసం ఖర్చు పెట్టండి, మీకోసం ఖర్చు పెట్టద్దు. అలా ఖర్చు పెట్టడంలో భాగంగా ముందు తల్లిదండ్రులని ఆనంద పెట్టండి జన్మనిచ్చినందుకు. అలాగే మీరు ఏ భూమి మీద పెట్టారో, మీరు తెలంగాణలో పుడితే తెలంగాణ మొత్తానికి మీ పేరు తెలియాలి, అలా సాధించండి. ఆంధ్రాలో పుడితే అలా సాధించండి. ఎస్, ఆంధ్ర వాళ్ళందరికీ ఇతను తెలుసు. అలాగే ఈ దేశంలో పుట్టినందుకు నీ పేరు అందరికీ తెలియాలి. నువ్వు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి, నువ్వు ఎంతో స్థాయికి ఎదగాలి. దేవుడిచ్చిన శక్తుల్ని గీత చెప్తుంది, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంతకాలమే బతుకుంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతుకుంటాడు. ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం బతుకుంటాడు. కాబట్టి మేము హిందూయిజం అంటే, అండర్లైన్ అందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, హిందూయిజం అంటే ఇది సనాతన ధర్మం అని అర్థం. ప్రపంచంలో మిగతావన్నీ మతాలు. మతం అంటే అర్థం ఒక వర్గానికి చెందింది మాత్రమే. వాళ్ళు నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడతారు, ఈ మతాలని మాట్లాడుకున్న వాళ్ళందరూ. కానీ నువ్వు వేరు నేను వేరు కాదు, మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అని మాట్లాడే మతం, ధర్మం ప్రపంచంలో సర్వజన సమ్మతం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సనాతన ధర్మం మాత్రమే, హిందూ ధర్మం మాత్రమే, హిందూ మతం మాత్రమే. కాబట్టి ఈ శివరాత్రి ఉద్దేశించి, అంటే ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన సనాతన ధర్మీయులు, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా హిందువులారా, మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. నేను ఇందాకే మన మిత్రులతో మాట్లాడుతున్నాను. ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మిగతా మతాల దుశ్చేష్టలు, దుశ్చర్యలు ఇవాల్టికి మనం చూస్తూనే ఉన్నాము. లవ్ జిహాద్ పేరుతో ఒక వర్గం, అలాగే కన్వర్షన్స్ పేరుతో ఇంకొక వర్గం, వాళ్ళు చేస్తున్నవన్నీ ఎదుర్కోండి. దయచేసి మీ స్పృహ కలిగి ఉండండి. హిందువుల స్పృహ కలిగి ఎవరిని విడిగా చూడొద్దు. అద్వేష్ట సర్వభూతానాం అని పరమాత్మ చెప్పి, ఏ ప్రాణి ఎడల మనకి ద్వేషం వద్దు. కానీ నీ దాకా వచ్చి నిన్నే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంటే మాత్రం, తిరుగుబాటు చేయకపోతే అది పరమాత్మ ఐడియాలజీకి చాలా వ్యతిరేకం అవుతుంది. అసలు పరమాత్మ ఆలోచనే ధర్మ సంస్థ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. దుష్టుల్ని శిక్షించు, చెడెక్కడను ఉంటే తొలగించేందుకు ప్రయత్నం చేయి. అందుకు పోలీసు వ్యవస్థ ఉంది.
అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించి తీరవలసిందే. హిందూయిజం ఇవాళ బలంగా ఉందా బలహీనంగా ఉందా అంటే వ్యాప్తిలో మాత్రం చాలా బలంగా ఉంది. కానీ హిందూయిజం కాపాడుకోవటంలో మాత్రం హిందూయిజం గురించి పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో ఉన్న హిందువులు దాన్ని కాపాడుకోవటంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారన్న విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. మైనారిటీస్ అని ఇతర ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల మార్గంలో పడి హిందూయిజం ఎక్కడో కిందకి వెళ్ళిపోయి మన దేశంలో పుట్టిన భగవద్గీతని మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. ఇవాళ మేము రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది మా భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచో లేదా ఇట్లాంటి సనాతన ధర్మం పట్ల చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ భారత ప్రభుత్వాన్ని ఇక్కడ పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన భగవద్గీతని దయచేసి జాతీయ గ్రంథంగా ప్రకటించండి అని అర్థించే స్థితిలో ఉన్నామంటే ఇది ఉన్నతమైన స్థితి, దురదృష్టకరమైన స్థితి మనకు అర్థం కాదు. అలాగే ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకి బాల్యదశ నుంచే భగవద్గీత నేర్పించండి. దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఓ హిందువులారా, ఓ సనాతన ధర్మీయులారా, ప్రతి పండక్కి దాని అర్థం దాని పరమార్థం తెలుసుకోండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అర్ధనారీశ్వర తత్వాన్ని పరమేశ్వరుడు ప్రపంచానికి ఎలా అందిస్తున్నాడో ఆ ఈశ్వర తత్వం తెలుసుకోండి, కృష్ణ తత్వం తెలుసుకోండి, రాముడి తత్వం తెలుసుకోండి. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఈ మధ్యన కొంచెం మనం గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాం. ఈ స్ట్రాంగ్గా మాట్లాడడానికి ప్రధానమైన కారణం, ఇంతటి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ప్రధానమైన కారణం నాకు తెలిసి ఖచ్చితంగా మన ప్రధానమంత్రి వర్యులు నిష్కామ కర్మయోగి శ్రీ 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 నరేంద్ర మోడీ గారు, వారికి నేను పరమాత్మ ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, నాకు ఇంకా రాజకీయాలు అక్కర్లేదనుకునేంత వరకు ఈ దేశం కాపాడడానికి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడగలిగేవాడు, ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడగలిగేవాడు, ఈ దేశం ధర్మాన్ని కాపాడగలిగేవాడు మోడీ ఒక్కడే. అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇది నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. చిన్న సందేహం సార్, ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి 700కు పైగా శ్లోకాలు మీరు అందించారు. మీ సమస్య అంటే అప్పటికి ప్రపంచానికి అంతా కూడా చూశారు. అయితే పాశ్చాత్య సంస్కృతిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఈ ఎంసెట్ గోలలో తల్లిదండ్రులు తమ ధర్మాన్ని విస్మరించాల్సిన పరిస్థితి, పిల్లలకు చెప్పలేని పరిస్థితులలో వాళ్ళు ఎట్లా ఆచరించాలి? ముందు నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా ముందు మన బాధ్యత, మనం ఎవరిని నిందించద్దు. ప్రభు ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియంలు అయిపోయినాయి, దీన్ని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవట్లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, కరికులంలో భగవద్గీత శ్లోకాలు పెట్టండి. అలాంటివి మేము మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సెలెక్ట్ చేయడానికి. ఏ శ్లోకాలు పెట్టడం వల్ల అది మీరు ఎంత ఆర్గ్యూ చేసినా అందులో మతం కనపడదో. ఉదాహరణకి యద్యదాచరితే శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. కాబట్టి లోకమంతా నిన్ను ఫాలో అయ్యేంత ఉత్తముడివి కావాలి నాన్న అని చెప్పిన శ్లోకం. ఇప్పుడు దీని అర్థం ఇది. ఇందులో మతం ఎక్కడన్నా కనిపిస్తోందా? దేవుడు ఎక్కడన్నా కనిపిస్తున్నాడా? ఒక ప్రాంతం, ఒక దేశం ఎక్కడన్నా కనిపిస్తోందా? ఒక సద్గురువు ఒక మంచి స్టూడెంట్కి నువ్వు బాగా ఎదగాలరా నాయనా అని ఆశీస్సే కనిపిస్తోంది, ఆ బోధే కనిపిస్తోంది. ఇలాంటివి భగవద్గీత నిండా లోకశ్రేయస్సుని కాంక్షిస్తూ కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని విద్యార్థులుగా భావించి చేసిన అత్యున్నతమైన మహోత్కృష్టమైన బోధే భగవద్గీత. దీన్ని ప్రభుత్వాలను నిందించకుండా ఇప్పుడు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ భగవద్గీతను కరికులంలో జాయిన్ చేయడం జరుగుతోంది. అలాగే మన రాష్ట్రం కూడా దీన్ని భగవద్గీతను దయచేసి మత గ్రంథంగా గుర్తించకండి, దీన్ని జాతీయ గ్రంథంగా గుర్తించండి, ధర్మ గ్రంథంగా గుర్తించండి. మానవుల్ని ఉద్దేశించి చేసిన శ్రీకృష్ణ పరమాత్మ చేసిన మహోదాత్తమైన ఉపదేశంగా గుర్తించండి, సద్గురువు చేసిన ఉపదేశంగా గుర్తించండి. దీన్ని గుర్తించవలసింది ప్రభుత్వాలు, ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళనో వీళ్ళనో నిందించకుండా ప్రధానంగా గుర్తించవలసింది తల్లిదండ్రులు. రోజుకి తల్లిదండ్రులారా ఒక్క శ్లోకం మీరు కూడబలుక్కునైనా చదవండి, దాని అర్థంతో సహా చదవండి, మీ పిల్లల్ని దగ్గరకు తీసుకోండి. ఈ శ్లోకం ఇది నాన్న, దీని అర్థం ఇది నాన్న. మనం మంచి పనులు చేస్తే దేవుడు మనని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు, దేవుడు ధర్మాన్నే రక్షిస్తూ ఉంటాడు. అందుకని ధర్మ మార్గంలో ఉండాలి మనం. నేను ఇందాక చెప్పినట్టుగా మనం లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలి. మీరు ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉంటారు. మీరు మాట్లాడుతున్నప్పుడు పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ చూసినా అటు రాజకీయాల్లో కానీ బయట కానీ దిగజారుడు భాష మనకి కనిపిస్తోంది. అది ధర్మం కాదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్ అంటాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో చెప్తాడు. ఏది పడితే తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారు వాళ్ళ పిల్లలు.
అలా ఎప్పుడు పడితే ఎప్పుడు ఏది పడితే అది తినరాదు. మనం తినే తిండి వల్లే మన ఆలోచనలు, మన ఆరోగ్యం ఇవన్నీ వాటి మీద ఆధారపడతాయి. మన సంస్కారం ఇవన్నీ వాటి మీద ఆధారపడతాయి. అందుకని నిన్ను నువ్వు అనేక రూపాల్లో నియంత్రించుకోవటం ఎలా, పద్ధతి గల జీవితాన్ని సాగించటం, ఇదే కావాల్సింది మనందరికీ. పద్ధతి. వాడికి చాలా పద్ధతి ఉందిరా, వాడు పద్ధతి గల మనిషిరా, వాడితో మనం ఏది పడితే అది మాట్లాడితే వాడు ఊరుకోడురా అని కొంతమందిని చూసినప్పుడు అనుకుంటాం చూడండి. ఎందుకని? వాళ్ళకి ఇదే స్పిరిచువల్ బేస్ లేకపోతే, ఆధ్యాత్మికత అనే పునాది లేకపోతే మనిషి చాలా విచ్చలవిడిగా ఉంటాడు. అలాగే ఇంద్రియాలు, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, సెన్సెస్. నీ ఇంద్రియాలని కాపాడుకోవటం ఎలా? ఏది పడితే తాగేసేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు లేవరాదు. అట్లా జీవితాన్ని ఖచ్చితంగా నియంత్రిస్తూ నువ్వు వెళుతున్న మార్గంలో ప్రతి ఒక్కడు ఒక అడ్మైరింగ్గా మిమ్మల్ని చూసే స్థాయిలో ఎదగాలంటే ఖచ్చితంగా అలా ఎదగాలి. ఎదిగే మార్గం మనని సూచించగలిగే ప్రపంచంలో ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత. ఇది రియలైజ్ అవ్వండి. నేను ప్రీవియస్లీ వర్క్ విత్ ఈనాడు యాజ్ ఎ జర్నలిస్ట్. గతంలో నేను జర్నలిస్ట్గా ఈనాడులో పనిచేశాను. ప్రతిదీ చాలా విమర్శనాత్మకంగా ఆ దృక్పథంతో చూస్తుండేవాడిని. ఏంటి భగవద్గీత ఏమిటి, ఇదేదో మత గ్రంథం. నేను ఆ రోజుల్లో అనుకున్నాను భగవద్గీత మత గ్రంథం అని. కాదు, సార్వజనీన గ్రంథం. ఇందులోకి దిగిన తర్వాత తెలిసింది. ఇందులోకి దిగిన తర్వాత ఇంకేం అర్థమైందంటే, ఇంతకుముందు నేను జర్నలిజంతో పాటు నేను ప్లేబ్యాక్ సింగర్ కూడా. నేను ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్. నేను తెలుగు, కన్నడ చాలా సినిమాలో పాడాను. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక షోస్ చేశాను, డబ్బు సంపాదించాను. ఆ తర్వాత ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఇవి ఏవి కాదు, ఇది జీవితం కాదు, అసలు ఇది బతుకు కాదు. మనం వెళ్ళిపోయే లోపల ప్రపంచానికి దేవుడిచ్చిన శక్తితో ఏదో ఒక మహాద్భుతం ప్రపంచానికి చేసి లైఫ్ అంటే ఇది అని ముందు నా తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూసి ఆనందించాలని, అది నేను ఖచ్చితంగా ఆచరించాను. కాబట్టే నేను ఇవాళ మీకు చెప్పగలిగే ధైర్యం ఉంది. ఇవాళ నా తల్లిదండ్రులు మొన్న ఈ మధ్యన ఎక్కడ నేను ఆవనగడ్డలో పుట్టి పెరిగాను. ఆవనగడ్డలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్థాపించిన స్కూలు గద్దే వెంకట సత్యనారాయణ శిశు విద్యా మందిరం. అది అసలు దేశభక్తిని, దైవభక్తిని, క్రమశిక్షణని పెంపొందించిన స్కూల్లో నన్ను వేయటం వల్ల నా తల్లిదండ్రులు నాకు ఈ ఆలోచన విధానం అబ్బింది. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ప్రతి ఒక్కడు మన దేశం గురించి, దైవం గురించి ఆలోచించి తేలాల్సింది, దేహం గురించి కాదు. నువ్వు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం గురించి రోజుకు 5 నిమిషాలు నువ్వు స్పెండ్ చేయాల్సిందే. స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్. దిస్ ఈజ్ ది వే టు గాడ్. దైవం గురించి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రూపాల్లో, అనేక సమయాల్లో దైవం గురించి చింతించండి, ఆలోచించండి. దైవం ఐడియాలజీ ఏమిటో ఆలోచించండి. ఆయన ఆశీస్సులు పొందడానికి మనం ఏ మార్గంలో వెళితే దైవం అనుకూలిస్తాడో, ధర్మం అనుకూలిస్తుందో, మనకి కలిసి వస్తుందో, ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మ మార్గంలోకి ఉన్న వాళ్ళకి మాత్రమే కలిసి రావడం ఉంటుంది. అధర్మంగా ఉన్న వాళ్ళకి కలిసి రావడం ఉండదు. ఒకవేళ కలిసి వచ్చిందని అనిపించుకున్నా ఉత్తర కాలంలో అది నిలబడదు. అందుకని తల్లిదండ్రుల ముందు, మీరు అడిగిన ప్రశ్నకి, తల్లిదండ్రులు ముందు మీరు రోజుకొక భగవద్గీత శ్లోకం తాత్పర్యంతో సహా మీరు చదువుకుని, గీతా మకరందం లాంటి అనేక అత్యద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. మీరు ఏం అర్థం చేసుకున్నారో ముందు అసలు మీరు ప్రాక్టీస్ చేసి మీ పిల్లలకి మీరు అర్థం చేసుకుని చెప్పండి. బాగా లోతుల్లోకి మీరు తెలియాలంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు అందుబాటులో సమాజంలో ఉండేవాళ్ళు. ఏ ఉద్దేశంతో పరమాత్మ చెప్పాడు, దీని అంతరార్థం ఏమిటి, అసలు ధర్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, ఇవన్నీ చిన్న కీవర్డ్స్. ఇవి ఏవీ తెలుసుకోకుండా మీరు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుని హుండీలో కానుక వేస్తే పాపాలన్నీ పోతాయనుకుంటే ఏమీ పోవు. నీ పాపం నీ అకౌంటే, నీ పుణ్యం నీ అకౌంటే. గుర్తుపెట్టుకో, దేవుడు కర్మసాక్షి మాత్రమే. నువ్వు చేసే కర్మకి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. పుణ్యకర్మ చేయి, దాని ఫలితం ఇస్తాడు. పాపకర్మ చేయి, దాని ఫలితం ఇస్తాడు. రెండు నీ అకౌంటే. సో ఇంత స్పష్టత భగవద్గీత ప్రపంచానికి చెప్తుంది. కాబట్టి అలాంటి మార్గంలో మనం అందరం నడిచి పరమాత్మ అనుగ్రహం పొంది ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కడు దోహదపడవలసిందిగా కోరుతూ, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.